అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో రాబోతున్న సినిమా గురించి దీపికా పదుకునే ఒక గ్లింప్స్ షాట్ వచ్చింది, ఎలా ఉంది? సూపర్ గా ఉంది బ్రో. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గారిని ఒక న్యూ లుక్ లో అయితే చూడబోతున్నాము. మీరు అవతార్ సినిమా చూసారు కదా, అవతార్ 1 అవతార్ 2, అది హాలీవుడ్. ఇక్కడ తెలుగు నుంచి అవతార్ అయితే రాబోతుంది, ఒక లెవెల్ అయితే ఉండబోతుంది. అంటే ఇప్పుడు అవతార్ గెటప్ అల్లు అర్జున్ వేస్తారంటారా? అవతార్ గెటప్ కాదు, అవతార్ మూవీ జోన్ చూసారా కదా, అవతార్ మూవీ జోన్ చూసారు కదా ఎలా ఉండబోతుంది ఏమనేసి, సేమ్ అదే గ్రాఫిక్స్ తో ఇక్కడ దిగబోతున్నారు అంతే. మరి అంత భారీ చిత్రం అనేది అల్లు అర్జున్ సూట్ అవుతుంటారా? అంటే పుష్ప వచ్చింది, పుష్పకు మించి అని అంటున్నారు బ్రో. పుష్పతో అల్లు అర్జున్ గారు పాన్ ఇండియా లెవెల్ కి వెళ్ళిపోయారు. ఇప్పుడు అట్లీతో తీయబోయే సినిమాతో హాలీవుడ్ లెవెల్ కి వెళ్ళిపోతున్నారు. ఓకే, ఇప్పుడు పుష్ప రికార్డ్స్ ని ఈ సినిమా అట్లీ డైరెక్షన్ లో రాబోతున్న సినిమా బీట్ చేసే ఛాన్స్ ఉందా? అలా ఎలా చెప్పగలం, అది వేరే జోనర్ ఇది వేరే జోనర్, ఆ జోనర్ ని ఈ జోనర్ ని కలపకూడదు బ్రో. మరి ఈ సినిమాలో మెయిన్ లీడింగ్ హీరోయిన్ కింద దీపికా పదుకొనే తీసుకున్నారు, మరి ఆవిడ కరెక్ట్ గా రోల్ కి సెట్ అవుతారంటారా? ఖచ్చితంగా సెట్ అవుతుంది అనుకుంటున్నాను. మరి రీసెంట్ గా ప్రభాస్ కాంబినేషన్ లో స్పిరిట్ అనే మూవీలో నుంచి సందీప్ రెడ్డి వంగ తీసేయడం జరిగింది, అంటే కొన్ని రూల్స్ పెట్టారని. మరి ఈ సినిమాలో కూడా ఒకళ్ళు తీసేసే ఛాన్స్ ఉందంటారా? అంటే ఆ రూల్స్ ఒప్పుకునింది కాబట్టి కదా ఆమె ఇంకా పెట్టారు. ఇక్కడ ఒప్పుకునింది అక్కడ ఒప్పుకోలేదు, అక్కడ తీసేసారు ఇక్కడ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ సినిమా మీద దీపికా పదుకొనే తీసేయడం మీద మీ అభిప్రాయం ఏంటి? కల్కి 2 లో కూడా తీసేస్తున్నారని చెప్పి ఆరోపణలు వచ్చినాయి. అది ఓన్లీ రూమర్స్ అనుకుంటున్నాను. ఆ సినిమాతో కల్కి 2 సినిమాతో ఆమె క్యారెక్టర్ అయితే ఫిక్స్ అయిపోయింది. సో ఆమెకి అక్కడ ఓకే కాబట్టి అక్కడ కంటిన్యూ అవుతుంది, ఇక్కడికి ఆమెకి ఓకే లేదు కాబట్టి అక్కడ డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు తెలుగులో హీరోయిన్ లేరంటారా? బాలీవుడ్ హీరోయిన్లు తీసుకొచ్చి ఇక్కడ ఏకంగా 15 కోట్లు 20 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చి ఆ సినిమాలో పెట్టాల్సి వస్తుంది. తెలుగులో ఉన్నారు కానీ తెలుగు బాలీవుడ్ 2 కాంబినేషన్ లో తీస్తే అక్కడ ఇక్కడ 2 కాంబినేషన్ ఓకే అవుతుంది అనేసి చేస్తున్నారు. అదొక ఎక్స్పెరిమెంట్ లాగా తీసుకోవాలంతే. ఇప్పుడు అల్లు అర్జున్ ఇది నెక్స్ట్ లెవెల్ సినిమా అని చెప్పొచ్చు, అంటే దాదాపుగా గ్రాఫిక్స్ కే 300 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారని చెప్తున్నారు. మరి ఎలా ఉంటుంది ఈ సినిమా? అంతే బ్రో, నెక్స్ట్ లెవెల్ తెలుగు అవతారగా అవుతుంది, తెలుగు అవతారగా నిలిచిపోతుంది. మరి అవతార్ బడ్జెట్ 2000 కోట్లు. ఓకే, అవతార్ బడ్జెట్ 2000 కోట్లు. మరి సినిమా అనేది హాలీవుడ్ రేంజ్ బ్రో, ఇది ఇండియా రేంజ్, పాన్ ఇండియా రేంజ్. సో మనం స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి హాలీవుడ్ రేంజ్ లో కొట్టబోతున్నాం. మరి ఫైనల్ గా అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో రాబోతున్న సినిమా గురించి ఏం చెప్తావు? అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో రాబోయే మూవీ ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ కాబోతుంది, ఒక రేంజ్ లో ఉండబోతుంది. మన అల్లు అర్జున్ గారు హాలీవుడ్ రేంజ్ లో హాలీవుడ్ స్టార్ గా మిగిలిపోతున్నారు.